హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే స్పెషల్ రెసిపీ వెజిటేబుల్ బిర్యానీ అండి. ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చు. ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ హాఫ్ కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి, ఫ్రై ఆనియన్స్ కోసం. ప్యాన్ పెట్టుకొని 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పొటాటోస్ ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. క్యారెట్ ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఫ్రెండ్స్, వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, క్యారెట్ పీసెస్ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ క్యారెట్ పీసెస్ తీసుకుంటున్నానండి. పొటాటోస్ పీసెస్ కూడా కట్ చేసుకోవాలి. పొటాటోస్ పీసెస్ కూడా 1 కప్ తీసుకోవాలి. వేయించుకొని ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని పొటాటోస్ పీసెస్, క్యారెట్ పీస్, పచ్చి బఠానీస్ యాడ్ చేసుకోవాలి. 70% బాయిల్ చేసుకోవాలి. వీటిని తీసుకొని వీటిపైన కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే మీరు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బౌల్లో బాయిల్ చేసుకున్న పీసెస్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు 1 యాడ్ చేసుకోవాలి. దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ సాజీరా యాడ్ చేసుకోవాలి. 2-3 ఇలాచీలు యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ ఇది. 2 టమాటో పీసెస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వెలిగించుకొని 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఇలాచీలు, సాజీరా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ముందే కలిపి పెట్టుకున్న ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి.
70% రైస్ కుక్ అయిపోయిందండి. రైస్ యాడ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మిగతా రైస్ యాడ్ చేసుకోవాలి. నైంటీ % ఉడికిన రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 గ్లాస్ రైస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని పైన పెట్టేసుకొని 15 to 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, రైస్ చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఫ్రెండ్. చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ. వంట చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది వెజిటేబుల్ బిర్యానీ.